నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. గతించిన లెంటి డేస్ నుండి ఈ లెంటి వరకు మరి దేవుడు తన రెక్కల చాటున మమ్మల్ని చాలా భద్రపరిచి స్థితిలో నిలబెట్టినందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. గతించిన సంవత్సరం అంతా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో శోధనలు వచ్చినప్పటికి కూడా ఆ దేవుడు మరి వాటన్నిటి నుండి విడిపించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి లెంటి డేస్లో మరి సంవత్సరం అంతా కూడా మరి నేను సంఘానికి రావాలి అని చెప్పి నేను ఎంతగానో ఆశపడినప్పుడు మరి మార్చి 1 తారీఖున మా చెల్లి ఉందండి. మా చెల్లి అత్తగారు చనిపోయారు. చనిపోతే మా చెల్లేమో అమ్మాయి ఏమో డాక్టర్గా రాజమండ్రిలో చేస్తుందండి. అయితే మా చెల్లి వెళ్ళిపోతా అమ్మాయి దగ్గరికి పంపించాలరా, ఒక్కతే ఉంటుంది, ఫ్లాట్లో ఒక్కతే ఉంటుందంటే మరి మా చిన్నబాబు సరే అంటే తీసుకెళ్తానని నన్ను తీసుకెళ్ళటానికి రెడీ అయ్యి తీసుకెళ్ళాడండి. మరి మార్చి 5వ తారీఖు నుండి మరి లెంటి డే స్టార్ట్ అవుతున్నాయి. అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మరి సన్నిధికి వెళ్ళాలి ప్రభువా, ఏటీలకు వచ్చి ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్తున్నాను అని చెప్పి నేను అనుకున్నప్పుడు మరి సరేనని బాబు తీసుకొని వెళ్ళాడండి. రాజమండ్రి తీసుకెళ్ళినప్పుడు మరి అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి నేను స్త్రీల కుడికలు కూడా చెప్పాను, అన్నయ్యకి బాగలేదు, మరి క్యాన్సర్ అండి, అమ్మగారు అయ్యగారు మరి స్త్రీల కుడికి అందరూ కూడా ప్రార్థన చేశారండి. అయితే మరి చెల్లి అక్కడ ఉండిపోయింది. మళ్ళీ చిన్నబాబు నన్ను తీసుకెళ్ళి అక్కడ దించాడండి 3వ తారీఖున. మళ్ళీ ఆ సాయంత్రం వాళ్ళ చిన్నబాబు మరి ఇంటర్ పరీక్షలు రాస్తున్నాడు. మళ్ళీ ఆ సాయంత్రం రిటర్న్ అవడానికి టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. షాకర్ బుక్ చేసుకొని మరి అలాగే వెళ్ళా ఉంటే తాగి అలా కూర్చున్నసరికి మళ్ళీ మా చెల్లి ఫోన్ చేసింది, మరి మా ఆయన చనిపోయాడురా, అమ్మకు చెప్పొద్దు అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుతుంటే నేను ఆ పక్కనే ఉన్నాను. అమ్మ ఇక్కడే ఉందిలే, వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి అన్నాడు. మళ్ళీ వెంటనే మరి ఆ టికెట్ మళ్ళీ వైజాగ్ రావాల్సింది, చిన్నబాబు రాకోకుండా అది మళ్ళీ ఇది చేసుకొని మళ్ళీ ఇద్దరం కలిసి మళ్ళీ విజయవాడ వచ్చేసామండి. విజయవాడ వచ్చి మరి అక్కడు మేము అందరం కలిసి మరి మా ఊరు అమరావతి అండి, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా. అక్కడ మరి అమరావతి దగ్గర మా పల్లెటూరు, మరి అక్కడ కారు మాట్లాడుకుని మేము అందరం వెళ్ళి అక్కడ అన్నయ్య బరీలు అది అంతా చేసిన తర్వాత 4వ తారీఖున చేసామండి. చేసిన తర్వాత మరి అప్పుడు నాకు అన్నయ్య చనిపోయాడు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మోషన్స్ పట్టుకుని అండి చాలా బలహీనత అయిపోయాను. బిడ్డలు చాలా భయపడ్డారు. మా చిన్నోడు అయితే భయపడిపోయాడు. మరి రైల్వే స్టేషన్లో కూడా నడవలేకపోయాను. అప్పుడు మరి ఎలాగో బరీలది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సాయంత్రం బయలుదేరి రావాలనుకొని మళ్ళీ ప్రేయర్ ఏమో ఒక వారం తర్వాత పెట్టుకున్నారండి. మరి వద్దు, తర్వాత మళ్ళీ అమ్మ మేమందరం వస్తాంలేనని మళ్ళీ రాత్రి బయలుదేరి 12:30 కల్లా మళ్ళీ వచ్చేసామండి. మేము వైజాగ్ వెళ్ళటము రావటము, ఏమీ తినలేదు, నీరసం, అన్నయ్య చనిపోయారని టెన్షను, బాధ, కష్టమైనా సరే మరి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళి మళ్ళీ వచ్చేసిన తర్వాత 4వ తారీఖు తెల్లవారుజామున వచ్చామండి. 5వ తారీఖు మరి లెంటి డేస్. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి నేను రావాలి తప్పుకోకుండా, బుధవారం రావాలి ప్రభు అనుకున్నప్పుడు మరి మా పాప అంది, పెద్దమ్మ మళ్ళీ నువ్వు వస్తావు కదా అని అంది. అంటే మరి మా చెల్లి అంది, వద్దులేమ్మా వెళ్ళని, ఇంకా పెద్దమ్మ కూడా బాగాలేదు కదా, వెళ్ళనీలే, నేను వస్తానులే, మరి నాన్నమ్మ కార్యం కొంచెం దూరంగా పెట్టుకున్నాం కదా అని చెప్పి మా చెల్లి అందండి. దేవుడు మరి ఆ విధంగా మీరు నా ఆశపడినప్పుడు నేను వెంటనే మళ్ళీ బలహీనత అయినా సరే నేను మరి బుధవారం రాత్రి ప్రార్థనకు వచ్చాను. మా పెద్దబాబు అయితే వద్దు అంత బలహీనతగా ఉంది ఎందుకు అన్నాడు. ఆ దేవుని దగ్గరికి వెళ్తే దేవుడే నాకు స్వస్థిస్తాడని నేను బలవంతంగా నేను వచ్చాను. ఎప్పుడైనా సరే నేను ప్రార్థనకి వెళ్తే వాడు అదే అంటాడు, నువ్వు యూత్ ఏంటి, నువ్వు ప్రతిదానికి అలాగే వెళ్తావేటమ్మా అని అంటాడు. నా మనసులో నేను అనుకుంటాను, అవును నేను యూతే, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఉన్నంతకాలం నేను వెళ్తానని నేను అనుకుంటాను. ఆ విధంగా దేవుని సన్నిధికి రావాలనుకున్నప్పుడు మరి బుధవారం వచ్చండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో మరి రెగ్యులర్గా వస్తున్నాను. మరి నేను రావాలి ప్రభు అనుకున్నప్పుడు మరి అలాగ నేను వచ్చానండి. అయితే మాది కృష్ణా జిల్లా, అక్కడ నుంచి మేము ఉద్యోగం రీత్యా ఇక్కడికి వచ్చాము. మరి తెలుసు ఆయన ఆర్టిస్టులో చేసేవారు నా భర్త. మరి టౌన్లో ఉండేవాళ్ళం. టౌన్లో ఉన్నప్పుడు మరి ఇక్కడ చిన్న ప్లేస్ కొనుక్కొని ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత మరి మేము రోమన్ క్యాథలిక్ అండి. మాకు రోమన్ క్యాథలిక్ అంటే అసలు వాక్యం తెలీదు, బైబిల్ తెలీదు, ప్రార్థన తెలీదు, ఏమీ తెలీదు. అప్పుడు మరి అంతకాలం కూడా నా జీవితం అలాగా యవనంలో మరి వ్యర్థం అయిపోయింది. నేను హాస్టల్లోనే చదువుకున్నాను, ఎస్ఎస్సి వరకు చదివానండి, సిస్టర్స్ హాస్టలే. మరి ఎప్పుడు మరి ప్రార్థనలు ఉంటాయి, ప్రతిదానికి ప్రార్థనలు ఉంటాయి. ఆ జప పుస్తకం ఆ డయాస్టేజ్ మీద మరి ఫాదర్ కూడా బైబిల్ చదువుతారు, కానీ ఆ బైబిల్ చదువుతారు, వాక్యం చెప్తారు, కానీ ఇంకా జప పుస్తకం ఉంటుంది. జప పుస్తకంలోనే ఆయన ఏదో చెప్తూ ఉంటే దానికి క్వశ్చన్స్ చెప్తూ ఉంటారు. పరలోక జపం, విశ్వాస సంగ్రహం, మంగళవార్త జపం అని 3 జపాలు ఉంటాయండి. అలాగా ఆ జపాలతోటే ఉన్నాను. హాస్టల్లో చదివినా సరే మరి శారీరకంగా బయలుపడ్డాను, కానీ ఆత్మీయ స్థితిలో అసలు నాకేమీ తెలియదండి. బైబిల్ అంటే అసలు ఏమీ తెలియదు. బైబిల్ ఉండేది కానీ బైబిల్ చదివేదాన్ని కాదు.
అయితే మరి టౌన్ నుండి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత రోమన్ కాథలిక్ చర్చ్ అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం అని ఇక్కడికి వచ్చినా కూడా నేను రోమన్ కాథలిక్ చర్చికి సెంట్ ఆంథనీకి వెళ్ళేదానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇదంతా రోడ్డు తుప్పలు, అసలు మామిడి తోట భీకరంగా ఉండేది. అయినా సరే మరి నా భర్త వచ్చేవాడు కాదు, పిల్లలు వచ్చేవాళ్ళు కాదు, కానీ నేను వెళ్ళేదాన్ని. అలాగ వెళ్ళి ఆ ఉదయం 6 గంటలకు వెళ్ళి ఆ మాస్ చూసి మళ్ళీ 10 గంటలకల్లా ఇంటికి వచ్చేదాన్నండి. అలాగ దేవునిలో మరి వెళ్ళాలని వెళ్ళేదాన్ని. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మరి మేము ఇక్కడ ప్లేస్ తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక నీళ్లు లేవు, కరెంటు లేదు, అంతా ఎంతో అసలు భీకరంగా ఉండేది. ఇక్కడికి వస్తే పిల్లలేమో అప్పుడేమో అక్కడ పిల్లలు ఉన్నప్పుడేమో చిన్నప్పుడేమో టౌన్లో ఉండేవాళ్ళవి. వాడు పెద్దోడు ఇంటర్ చదువుతున్నాడండి. ఇక్కడ నుండి బీవీకే కాలేజీకి వెళ్ళేవాడు. ట్రాకర్ 10th వచ్చాడు. పాప అయితే 10th అయిపోయింది. పిల్లలు ఒకటే దెబ్బలాడారు, మీకు ఎక్కడ స్థలం దొరకలేదా, ఇక్కడే దొరికిందా, ఇంత దూరం వచ్చారు, మేము ఎలాగెళ్ళాలి అది దాన్ని కొనుక్కునేవాళ్ళు. అయితే సరే ఏదో సొంత ఇల్లు కావాలి, కమ్మలిల్లు అయినా సరే అది ఉండాలి అని చెప్పి నా పట్టుదలతో నేను వచ్చానండి. ఈయన వద్దన్నారు, చాలా పేచి పెట్టారు. ఆ స్థలం ఆ కమ్మలిల్లు వేసుకోవటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవండి, అంత స్థితి మాది. అలాంటప్పుడు నా మెడలో తాడు ఉండేది, పాపకి గొలుసు, ఆ చెవులకి బొట్లు అవి ఉండేవి. అవి ఎక్కడన్నా ఎక్కడన్నా పెట్టడం తెచ్చుకోవటం కూడా మాకు తెలిసేది కాదు. ఒక అతను ఆర్టిస్ట్ అతనే ఉన్నాడు, ఆయన పేరు కూడా సంజయ్ రావి. ఆయనే బలవంతంగా తీసుకొచ్చామా మీకు ఎందుకు నేనే కట్టిస్తాను, నేను డబ్బులు ఇచ్చేస్తానంటే ఆ వస్తువులు ఆయనకి ఇస్తే ఆయన ఎక్కడో పెట్టి ఆ వస్తువులు తెచ్చి కమ్మలిల్లే వేస్తారండి. ఆ స్థితిలో మేము వచ్చాము. ఆ కమ్మలింట్లో ఉండి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు అయ్యగారు వచ్చేవాళ్ళు మా కాలనీకి. మంచి ఎండాటప్పుడు అయ్యగారు వచ్చేవాళ్ళు. అయ్యగారు సాక్ష్యం ఎన్నిసార్లు మనం వాళ్ళకి ఇచ్చాము సంఘంలో. మరి ఎంతో సమస్యలు, ఎన్నో బాధలు, మరి ఎన్నో శ్రమలు బట్టి దేవుని కొరకు నిలబడి మరి దేవుని మీద ఆధారపడి దేవుని మీద నమ్మకం ఉండి మరి అలా ఉన్నారు. కాబట్టి ఈ స్థితిలో మనం ఈ సమయంలో ఈ స్థితిలో మనం ఉన్నామండి. మరి ఇలా కూర్చున్నామంటే అది దేవుని కృప. అయ్యగారు మరి ధైర్యంగా నిలబడ్డారు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు, అభిషేకించారు. మరి తలాంతులతోటి వరాలతోటి నింపి ఇప్పుడు ఎంతోమంది జనానికి మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. మరి ఎంతోమందిని మరి దేవుని వలన దైవదాసుని వలన ఎంతోమంది మరి ఆదరణ పొందుతున్నారు. మరి ఆ విధంగా దేవుడు అయ్యగారిని ఆశీర్వదించాడండి. మరి అలాంటప్పుడు మాకు నీళ్ళు లేనప్పుడు అయ్యగారు వచ్చినప్పుడు మరి అయ్యగారు వచ్చినప్పుడల్లా మేము బోరింగ్ దగ్గర ఉండేవాళ్ళు. మధ్యాహ్నప్పుడు వెళ్తే ఒక బిందె దొరికేది. 4 గంటలప్పుడు అయితే అందరూ ఉండేవాళ్ళు. మధ్యాహ్నప్పుడు మధ్యాహ్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఒక్కొక్క బిందె మనిషికి. అప్పుడు వెళ్ళి మేము ఉన్నప్పుడు అయ్యగారు మంచి ఎండలో వచ్చేవాళ్ళు. మేము వచ్చినప్పుడు మా పరిస్థితి చూస్తే అయ్యగారు అక్కడ మన వాటర్ ట్యాంక్ అని ఒక వాటర్ ట్యాంక్ కట్టించారండి. ఆ వాటర్ ట్యాంక్ కట్టించిన తర్వాత కాలనీ పెరిగింది. ఆ వాటర్ ట్యాంక్ కట్టించుకోవటానికి కూడా అక్కడ హిందూస్ కదా, కమ్యూనిస్ట్ వాళ్ళు అనమాట. అక్కడ స్థలం ఏమోను మీ దేవుడి పేరు చెప్పుకొని మీరు ఇక్కడ కట్టించుకొని అందరినీ మీ దేవుళ్ళలోకి నడిపించుకుంటారా, ఆ డబ్బులు మాకు ఇవ్వండి మేము కట్టించుకుంటాం అదేదని. అక్కడ దేవుడు అని అతను ఒకడు ఉన్నాడు అండి, కౌన్సిలరు. అతను మరి తిరగబడినప్పుడు ఈయన ఊరుకోలేదండి. ఊరుకొని ఆయనతోటి ఇదైపోయి మేము మొత్తానికి వాటర్ ట్యాంక్ కట్టించామండి. అప్పుడు అలాగా ఆ ట్యాంక్ వలన మరి ఊరు పెరిగింది. అది ఇప్పుడు ఆ ట్యాంక్ లేదండి. మళ్ళీ వాళ్ళే పడేసి వాళ్ళే అక్కడ ఏదో గుడి కట్టించుకుంటున్నారు. ఎక్కడైనా సరే మనల్ని అణగదొక్కాలని ఎక్కడైనా చూస్తారు. కాబట్టి మరి మనల్ని క్రైస్తవులు అక్కడ ఇదవ్వకూడదు అని చెప్పి అంటారు. ఆ విధంగా మరి అయ్యగారు మాకు ఎంతో సాయం చేశారు. అయ్యగారు మా గృహంలో మరి కాలు పెడితే ఆశీర్వాదం దీవెన. అయ్యగారి గృహంలో కాలు పెట్టినప్పుడే మా కుటుంబం ఆశీర్వదించబడింది. మరి ఈయనకి మరి అక్కడికి వచ్చినప్పుడు జబ్బు చేసింది, వెళ్ళారు. మరి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, చచ్చిపోతారని చెప్పి పందాలు వేసుకున్నారండి ఆర్టిస్ట్ వాళ్ళందరూ. అయినా సరే దేవుడు మరి చిన్నబాబాయ్ వెళ్ళి అక్కడ ఉండేవాడు నిమ్స్ హాస్పిటల్లో హైదరాబాద్. ఎవరికి తెలియకపోయినా సరే ఆర్టిస్ట్ వాళ్ళ తరపున వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఎన్ని పందాలు వేసుకుని చొప్పున మరణం తప్పించడం యెహోవా వశము అంతే. మరి అలాంటప్పుడు దేవుడు మరణం తప్పించి మళ్ళీ తీసుకొచ్చారండి. హిజ్కియాకి ఇచ్చిన 16 సంవత్సరాలు ఆయుష్లాగా ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇచ్చారు. అప్పుడు పిల్లలకి ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు. పెళ్ళిళ్ళు అవ్వకపోయిన తర్వాత మరి 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3 బిడ్డలను ఇచ్చాడు. మరి 3 బిడ్డలు మరి కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతాలు, పెళ్ళిళ్ళు, మరి పుట్టినరోజులు అన్నీ కూడా అయ్యగారి చేతుల మీద జరిగాయండి. అయ్యగారికి చెప్పకుండా అయ్యగారు లేకుండా మాకేం జరగలేదు. అయ్యగారు ఆశీర్వాదం, అయ్యగారి దీవెన మా కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు మేము ఎంతో దీవించబడ్డాం, ఎంతో ఆశీర్వదించబడ్డామండి. మరి మా కుటుంబం ఎంతగా వర్ధిల్లిందంటే అది దేవుని కృప, అయ్యగారి ప్రార్థన, అమ్మగారి ప్రార్థన. మరి మా చిన్న బాబు, నాకు 3 బిడ్డలండి. మరి పెద్ద బాబు మరి ఆనంద్, రెండో బాబు శేఖరు, మరి పాప. మరి 3 బిడ్డలకి 3 బిడ్డలను ఇచ్చారు. ఎవరు కాపురాలు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉన్నారండి. మరి బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు. వారి గురించి మీరు ప్రార్థన చేయండి.
మరి ఒక రిక్వెస్ట్ అండి, ప్రార్థన రిక్వెస్ట్. మరి మా కోడలుగా ట్రాన్స్ఫర్ ఉందండి. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మేము ఇంకా దేవుల్లో ఎదగాలి, దేవుల్లో బలపడాలి, బిడ్డలందరూ కూడా చర్చికి రావాలి. మా కుటుంబం దినదినం దేవుని సన్నిధిలో ఎదిగేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి నా భర్త చనిపోయినప్పుడు మీరు సంఘం అంతా వచ్చి నన్ను ఎంతగానో ఓదార్చారు. ఎంతో ప్రేమ మన సంఘంలో, ఎంతో ఆదరణ. అమ్మగారు అయితే మరి ఆ 2 రోజులు కూడా మరి భోజనం వండించి మరి మా చుట్టాలందరూ మరి 3వ రోజు ప్రేయర్ పెట్టామండి. వాళ్ళందరూ ఇప్పటికీ చెప్పుకుంటారు, మా అయ్యగారు బాగున్నారు, అమ్మగారు బాగున్నారని. అంత మంచి సంఘం, అంత ప్రేమ గల సంఘం ఎక్కడ మనకు లేదండి. ఆ సంఘంలో మరి దేవుడు నన్ను ఎక్కడో ఉన్నదాన్ని సంఘంలో నిలబెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా కోడలికి ట్రాన్స్ఫర్ అవుతుందండి. జూన్ జూలైలోనే ఎప్పుడో చేస్తారో ఆ విషయంలో మీరు ప్రార్థన చేయండి. మరి దేవుడు ఏమి లేని స్థితిలో మేము వచ్చినప్పుడు దేవుడు ఇప్పుడు మంచి స్థితిలో నిలబెట్టేటంటే దేవుని కృప, మీ అందరి ప్రార్థన, అమ్మగారు అయ్యగారి ప్రార్థన. మరి మాకు మా బాబు మరి ఒక ఫ్లాట్ తీసుకున్నాడండి. పెద్ద బాబు ఒక ఫ్లాట్ తీసుకున్నాడు. మరి ఒక స్థలం కూడా తీసుకున్నాడండి. అది దేవుని కృప. అంతేదిగా దేవుడు మమ్మల్ని హెచ్చించినందుకు దినదినం కూడా దేవుల్లో మేము ఎదిగేటట్టు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి మా స్త్రీల కూడిక శుక్రవారం జరుగుతుంది. మా స్త్రీల కూడి గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మేము ఇంకా దేవునిలో బలపడాలి, దేవునిలో ఎదగాలి. ఇచ్చిన సాక్ష్యం దేవుడి గురించి.